హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ముఖ్యంగా ఈరోజు ఏ విషయం టాపిక్ అంటే ముఖ్యంగా హిందువులు మేల్కొనాలే. ఇంకా శాంతి కాములతోటి పండ్లు కొన్నామంటే చచ్చిపోతాం. అందులో ఏ విషయం కలుపుతున్నాడో తెలియదు, వాడు ఏం చేస్తున్నాడో ఏం గుచ్చుతున్నాడో లోపల తెలియదు. మొన్న ఒక వీడియో చూశాను. ఒక జామ పండ్లకు వీడియో కూడా ఉంది, మీకు చూసి ఉండొచ్చు, మీరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. జామకాయలకు ఇంజెక్షన్ ఇచ్చినంట, వాడు లోపల చూది బొక్కలాగా ఉంది, ఒక చిన్న హోల్ లాగా ఉంది. అంటే అందులో పిల్లలు కాకుండా ఏం ఇంజెక్షన్ ఇస్తున్నాడో. ఈ కోబన్ విషయం చూసినాం, మన కోబన్ అందులో ఏం కలుపుతున్నాడో తెలియదు. అంటే ఈ కొడుకులు కుహన మేధోలు, సెక్యులర్లు గాళ్ళు, ఈ తికనా కొడుకులు హిందువుల మీద పడి మళ్ళీ వాడు చేసే తప్పురని మనం చెప్తే వాళ్ళు మన మీద వచ్చి మనకి సలహాలు ఇస్తుంటారు. ఇట్లా పండ్ల మీద చిన్న చిన్నవి రంధ్రాలు పెట్టి కుచ్చి అందులోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పండ్లు అవి ఉండే ముందు మీరు చూసుకోండి, ఎవరితో ఉంటున్నాం. అయితే హిందువులారా, ఒక 10 రూపాయలు ఎక్కువైతే ఆ 10 రూపాయల కోసం మన ఆరోగ్యం ప్రాణాలు తీసుకుంటామా? వాళ్ళతో కొనే బదులు వేరే వాళ్ళతో కొనొచ్చు కదా. ఆ శాంతి కాములకు ఆ చిత్తనా కొడులతో కొనే బదులు ఇప్పుడు వాడు ఇట్లా చేస్తున్నాను తెలిసింది మీకు, ఒక 10 రూపాయలు ఎక్కువైతే హిందువుల దగ్గర కొంటే ఏమవుతుంది? ఏం కాదు కదా, కొనండి. మన వాళ్ళని రక్షించిన వాళ్ళు అయితే మన ఆరోగ్యం ఎందుకు? ఇప్పుడు వాడు ఏమైనా ఇంజెక్ట్ చేసిండు, ఒకవేళ ఇంజెక్ట్ చేస్తే హాస్పిటల్ ఖర్చులు మనమే భరించాలి. అప్పుడు కాబట్టి డబ్బులు ఆ 10 రూపాయల కోసం 5 రూపాయల కోసం ఎక్కువ అంటే బార్గెయిన్ చేసి వాడు తక్కువ అంటే మన దగ్గరకు కొనే కంటే 10 రూపాయలు ఎక్కువైనా సరే మన వాళ్ళ దగ్గరే కొనండి. ఇది నా సలహా. అదేవిధంగా